దాంతోపాటు కళ్యాణ మండపాలు కట్టుకోనిక జాగలేదు. హైదరాబాద్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే మన దగ్గర జాగలేదనే బయట కట్టించినాం. మరి ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆ భూములు మన ప్రజలకు కావాలి, ప్రజల అవసరాలకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం, కొట్లాడుతున్నాం. అవి ఇవ్వడంట, అవి అమ్ముకుంటాడంట. ఎవరు జాగిరని అమ్ముకుంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మోసాలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సందర్భం. కానీ చాలా ప్రభుత్వాలను మనం కూడా చూసినాం. నాకంటే అనుభవం ఉన్నటువంటి మీరు కూడా ఉన్నారు, చాలా చూసారు. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసారు, ఎన్నో ప్రభుత్వాలను చూసారు. కానీ ఇటువంటి తుగులక్ ప్రభుత్వాన్ని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాం. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మరి మ్యాటర్ ఆఫ్ ఇంకొక 2 ఏళ్ల తర్వాత ఇక వీళ్ళు సచ్చినా వీళ్ళ జీవిత కాలంలో మళ్ళా అధికారంలోకి వచ్చేది మాత్రం కళ. కాంగ్రెస్ అంటేనే ఒక గోస అని రాష్ట్రంలో రైతాంగం నుంచి మొదలుకొని మరి ఆటో కార్మికుల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభాలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, బీసీలు కలుపుకుంటే 85% ఉన్నటువంటి వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 42% బీసీలకు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ అని ఒక పెద్ద మోసానికి తెరలేపారు. దానికి సిద్దిరామయ్య గారు చీఫ్ మినిస్టర్ కర్ణాటకను తీసుకొచ్చి ఆయన బీసీ బిడ్డనే ఆయనతోని కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు. 42% మా ప్రభుత్వం రాగానే మరి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, దాంతోపాటు 1,00,000 కోట్ల బడ్జెట్ అంటే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మరి బీసీలకు ఇస్తామని వాళ్ళే చెప్పారు, ఎవరు అడిగింది కాదు. కానీ ప్రజలందరూ మోసపోయిన తర్వాత కేసీఆర్ గారు 34% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆ రోజు మరి అసెంబ్లీలో పెడితే దాన్ని సుప్రీంకోర్టు 50%కు మించిపోయి ఉన్నది కాబట్టి 23-24%కే పరిమితం చేసినటువంటి సందర్భం. ఆ రోజు 2018 లోకల్ బాడీ ఎలక్షన్ కూడా మరి 23-24 రిజర్వేషన్లతోని ఎలక్షన్లు జరిగినాయి. 42% ఇస్తా అని పెద్ద డ్రామాలు ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా నడిపించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు తీరా నిన్న ఇవాళ మీరు పేపర్ చూడండి 17%కు పరిమితం చేసి 17% మొన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టులో. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. మన ఒక రాజకీయ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి సైనికులుగా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనకు దీక్షా దివాస్ అనేది ఒక పండుగ రోజు. ఆ పండుగ రోజుని మనం గంభీరంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని అద్భుతంగా చేసుకోవాలంటే నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, డివిజన్కు 100 మంది రండి. ప్రతి డివిజన్కు 100 మంది నేను రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఖైరతాబాద్, జుబ్లీహిల్స్ ప్రాంతాలు మాత్రం మరి డివిజన్కు 200 మీకు పక్కనే ఉన్నది కాబట్టి మరి డివిజన్కు 200 మంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే భవన్ ఉన్నది, మరి జుబ్లీహిల్స్ కూడా పక్కనే ఉన్నది కాబట్టి నేను 100 చెప్తున్నా. రెండోది ఖైరతాబాద్, జుబ్లీహిల్స్కు 200 చెప్తున్నా. మీ శక్తి మేరకు ఎక్కువ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మనకి ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి. మన రాష్ట్ర నాయకులు కేటీఆర్ గారు, మన ముఖ్య నాయకులు, మరి అదేవిధంగా ఆ రోజు కేసీఆర్ గారు అమరణ నిరాదీసినటువంటి ఒక స్లైడ్, ఒక వీడియో కూడా మరి ప్రదర్శించడం జరుగుతుంది. దాంతోపాటు నాయకులు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత భోజనం చేసి మనం యథావిధిగా వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది.